ఏపీలో వాలంటీర్లు అందరూ కూడా చలో విజయవాడకి పిలుపునిచ్చారు. ధర్నాకు సిద్ధమవుతున్నారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ రూ. 5,000 వేతనంతో సక్సెస్ఫుల్‌గా రన్ అయింది. ఎన్నికల ముందు వాలంటీర్ వ్యవస్థ గురించి తీవ్రమైనటువంటి విమర్శలు చేసిన కూటమి అభ్యర్థులు ఎన్నికలు సమీపిస్తున్న దగ్గరలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, వేతనం 10,000 పెంచుతాం అని దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి సచివాలయ సిబ్బంది చేత పెన్షన్ పంపిణీ ఇవ్వడం జరిగింది. అయితే 2,60,000 మంది వాలంటీర్లు అందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ పోతే పోయింది, కానీ మోసం చేయడం చాలా తప్పు చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నించడం కోసం నేడు చలో విజయవాడ ధర్నాకు పిలుపునిచ్చారు. అక్కడ ప్రశ్నిస్తాం అని వాళ్ళు గట్టిగా ఉన్నారు. అయితే దీని మీద మాకు ఎటువంటి పర్మిషన్స్ లేవు అని విజయవాడ పోలీసులు అయితే తేల్చి చెప్పేశారు. ఎవరైనా ధర్నాకు దిగితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.